నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సిద్దిపేట కాల్పుల ఘటనలో 2 అరెస్ట్. ప్రధాన నిందితుడు సహా మరో వ్యక్తిని పట్టుకున్న పోలీసులు. దేశంలో 2,62,000 కరోనా యాక్టివ్ కేసులు. 7.25% తగ్గిన పాజిటివిటీ రేటు. ముచ్చింతల్ సమతా కేంద్రానికి పోటెత్తిన భక్తులు. ఆదివారం 2 లక్షల మంది సందర్శన. ఆదివాసీల ఐకమత్యానికి ప్రతీక నాగోబా జాతర. మిశ్రం వంశస్థులు కలుసుకోవాలనేది ఆనవాయితీ. సిద్దిపేటలో గత నెల 31న జరిగిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఓ కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైన రాజు అనే వ్యక్తితో పాటు మరో 3 ఈ ఘటనకు పాల్పడినట్లు సిద్దిపేట సిపి తెలిపారు. కొండపాక ప్రాంతానికి చెందిన వీరు జైలు నుంచి విడుదలై ఎలాగైనా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే భూముల విలువల పెంపునకు డిసెంబర్ 31 చివరి రోజు కావడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఎలాగైనా డబ్బులు దొంగిలించవచ్చునని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో భాగంగానే సిద్దిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కోసం డబ్బు తీసుకొచ్చిన వ్యక్తులపై దాడి చేసి వాహనంలో నుంచి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలోనే కారు అద్దంపై 2 రౌండ్ల కాల్పులు జరిపారు. భయపడి డ్రైవర్ కేకలు వేయడంతో అతని తొడపై కాల్చి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 34 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు సిపి చెప్పారు. నిందితులు ఉపయోగించిన తుపాకీపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఎడమ సాయి కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆధారాలతో విచారించగా తను నేరాన్ని ఒప్పుకున్నాడు. A1 గజ్జరాజు, A3 బలిపురం కరుణాకర్, A4 బీగుళ్ల వంశీకృష్ణ వాళ్ళు కూడా నేరంలో పాల్గొన్నట్టు మా పోలీసుల విచారణలో తెలిసింది. తను కొండపాక మండలానికి చెందిన వ్యక్తి. కానీ తన నివాసం ఉండేది కీసర మండలంలో ఉంటారు. ఇద్దరు తన సమీప బంధువులైన ఎడమ సాయి కుమార్ ఒక అమ్మాయిని ప్రేమించే విషయంలో వీళ్ళిద్దరు కూడా ఒక కేసులో 1 పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. గత ఆగస్టు నెలలో. సెప్టెంబర్లో ఇద్దరు రిలీజ్ అయ్యారు. ఆ క్రమంలోనే వీళ్ళిద్దరికీ కొద్దిగా అప్పులు పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ ఇబ్బందుల నుండి ఎట్లయినా బయటపడాలి అనే ఉద్దేశంతో A1 అయిన గజ్జరాజు, A2 అయిన ఎడమ సాయి కుమార్, A3 అయిన కరుణాకర్ వీళ్ళు 3 కూడా ఏదైనా నేరం చేసి డబ్బు సంపాదిస్తుంటే బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చారు. వాళ్ళు 31వ తేదీ ఎనీవే రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉందని బాగా ప్రచారం జరిగినందున ఆ రోజు సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అయితే ఎక్కువగా క్యాష్ దొరికే అవకాశం ఉంది అని ముందే ప్రీ ప్లాన్ చేసుకొని డ్రైవర్ తన ఆ క్యాష్ ని తీసుకొని ఇన్నోవాలో పెట్టుకుంటున్నాడు అనే విషయాన్ని కళ్ళారా చూసి ముందే అనుకున్న పథకం ప్రకారంగా ఆ డ్రైవర్ ఒక్కడే ఉండడము, ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్లి తనని తుపాకీ చూసి బెదిరించి తను రెసిస్ట్ చేస్తే అదే క్రమంలో తుపాకీని కాల్చి తనని హత్య ప్రయత్నం చేయడము. దాని తర్వాత తన కారులో ఉన్న సొమ్మును కూడా తీసుకొని పారిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో యాదాద్రిలో పర్యటించనున్నందున అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ముగింపు దశలో ఉన్న ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. మార్చి 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా యాదాద్రిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రోడ్డు మార్గాన వెళ్లనున్నందున అడుగడుగునా పోలీసులు మోహరించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లీగల్ సెల్ ప్రతినిధులు, న్యాయవాదులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ చేసిన వ్యాఖ్యలపై చర్చిస్తున్నారు. న్యాయ, చట్టపరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. భేటీకి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, సీనియర్ న్యాయవాదులు, లీగల్ సెల్ ప్రతినిధులు, పార్టీ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. సచివాలయం కట్టడానికి 3 సార్లు పెట్టాడు. దానికి నిధి ఉండే మొత్తం కమిషన్ 3 సార్లు పెట్టాడు. కాళేశ్వరం 10 సార్లు వేడు. కానీ అంబేద్కర్ విగ్రహం 2006లో స్టార్ట్ చేస్తాడు. ఇప్పటివరకు అంబేద్కర్ విగ్రహం స్టార్ట్ చేసినా లేదా అసలు తన మొన పోసినా కూడా నెక్స్ట్ రాజ్యాంగం కేసీఆర్ రాజ్యాంగం కలవకుండా రాజ్యాంగం వస్తే మా కుటుంబమే రాజ్యం వెళ్తుంది, మమ్మల్ని ఎవరు ప్రశ్నించద్దు,
ఉద్యోగాల గురించి కానీ, నిరుద్యోగం గురించి కానీ, నిరుద్యోగ వృత్తి గురించి కానీ, రైతులు కానీ, పేదవాళ్ళు కానీ ఎవరు ప్రశ్నించద్దు. అటువంటి రాజ్యాంగం రాసేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయం మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకో చెప్పాలి సార్, రాజ్యాంగంలో ఈ రాజ్యాంగం ద్వారా నీకున్న ఇబ్బంది ఏంటంటే ప్రశ్నిస్తున్నాం మనం. ఏదో ఒక ఇబ్బంది ఉండాలి. పూర్తిగా రాజ్యాంగం నీకు ఇబ్బంది అయితే అసలు ఈ దేశంలో ఉండే అర్హత నీకు లేదు. నీకున్న ఇబ్బంది ఏదో చెప్తే దాన్ని చర్చ జరపచ్చు, అభిప్రాయం చెప్పచ్చు. సవరణ అని చెప్పి అభిప్రాయం చెప్పి ఇబ్బంది లేదు, మీరు చెప్పిన ప్రకారమే. కానీ పూర్తిగా రాజ్యాంగాన్నే మారుస్తా అంటే అసలు ఆయనకున్న అహంకారం మీద కోసం అర్థం చేసుకోవాలి. గాన కోకిల లతా మంగేష్కర్ కు రాజ్యసభ నివాళులర్పించింది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే చైర్మన్ వెంకయ్యనాయుడు లతా మంగేష్కర్ ను స్మరించుకుంటూ సందేశం చదివారు. లతాజీ మరణంతో ఈ దేశం ఓ గొప్ప గాయని, దయామూర్తిని, మహోన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోయిందని అన్నారు. ఆమె మరణం ఓ శకానికి ముగింపు. సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని చైర్మన్ వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేశారు. ఆ తర్వాత సభ్యులంతా 2 నిమిషాలు మౌనం పాటించారు. లత గౌరవార్థం సభను చైర్మన్ గంటపాటు వాయిదా వేశారు. 7 దశాబ్దాల పాటు తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను ఓలలాడించిన లతా మంగేష్కర్ ఆదివారం దివికేగారు. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి. 1,00,000 దిగువన నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 83,876 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 895 మంది కోవిడ్ కాటుకు బలయ్యారు. కోవిడ్ నుంచి మరో 1,99,054 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 11,08,938 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివిటీ రేటు 7.25% తగ్గింది. రికవరీ రేటు 96.19% ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇప్పటి వరకు 169.63 కోట్ల కోవిడ్ డోసులు పంపిణీ చేశారు. కరోనా వైరస్లోని అన్ని వేరియంట్లపై సమర్థంగా పనిచేసే సార్వత్రిక టీకాను అభివృద్ది చేసినట్లు భారత శాస్త్రవేత్తలు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లోని కాజీ నజ్రుల్ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ఇమ్యునో ఇన్ఫర్మేటిక్ విధానాలను అనుసరించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ టీకా కోవిడ్-19 కారక SARS-CoV-2తో పాటు ఆ తరగతికి చెందిన 6 వైరస్లపై సమర్థంగా పనిచేస్తుందని చెప్పారు. 6 భిన్న వైరస్లలో స్పైక్ ప్రోటీన్లో కొన్ని భాగాలు చాలా తక్కువగా ఉత్పరివర్తనాలకు లోనవుతున్నట్లు తొలుత గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మానవ శరీరంలో రోగనిరోధక స్పందనను కలిగించొచ్చని వివరించారు. స్పైక్ ప్రోటీన్లోని ఈ భాగాలకు TLR4 అనే ప్రోటీన్తో బలమైన బంధాన్ని ఏర్పరిచే సామర్థ్యం ఉందన్నారు. కరోనా వైరస్ ను గుర్తించి రోగనిరోధక స్పందనను కలిగించడంలో ఈ ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సమతామూర్తి చుట్టూ నిర్మించిన 108 దివ్య దేశాల్లో దేవతామూర్తులను ప్రాణ ప్రతిష్టాపన చేయనున్నారు. ఇందుకోసం యాగశాలలో సంస్కరించిన 33 స్త్రీ దేవతామూర్తుల విగ్రహాలను చిన్నజీయర్ స్వామి సమక్షంలో శోభాయాత్రగా దివ్య దేశాలకు తీసుకెళ్లారు. అక్కడ 9 మంది జీయర్ స్వాముల వేద మంత్రోచ్చరణల మధ్య 33 వైష్ణవ ఆలయాలకు కాసేపట్లో ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. మిగిలిన ఆలయాల్లో కూడా దేవతామూర్తులకు నిర్దేశించిన ముహూర్తం ప్రకారం ప్రతిష్ఠించనున్నారు. మరోవైపు యాగశాలలో లక్ష్మీనారాయణ సహస్రకుండల మహాయజ్ఞంలో భాగంగా మొదట అష్టోత్తర మంత్ర అనుష్ఠానం చేసిన ఋత్వికులు ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవాళిని కాపాడి సస్యవృద్ధి జరగాలంటూ హోమాలు నిర్వహిస్తున్నారు.
గమనిస్తూ ఉన్నాం. గిరిజన సంస్కృతి సంప్రదాయానికి ఓ ప్రత్యేకత ఉంది. వారి ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆదివాసీల బతుకు ఆధునికులకు ఆటవికం అనిపించొచ్చు, కానీ అందులో ఆదర్శమైన నడవడి ఇమిడి ఉంది. పరోపకారం అనే హితవు దాగి ఉంది. వాళ్లు చేసుకునే పండుగలే ఇందుకు నిదర్శనం. ఏటా పుష్యమి అమావాస్య అర్ధరాత్రి రోజున తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ వేదికగా ప్రారంభమయ్యే నాగోబా జాతర ఇలాంటి వేడుకే. ఈ ఉత్సవాన్ని ఆదివాసీలు తరతరాలుగా నిర్వహిస్తున్నారు. చెట్టుకొకరు పుట్టకొకరు నివసించే ఈ గిరిజనులు ఏకతాటిపైకి వచ్చి సంబరాలు చేసుకుంటారు. ఇది చూడడానికి ఓ సాధారణ గిరిజన ఉత్సవంగా కనిపించినా అంతరార్థం ఎంతో ఉంటుంది. తరతరాల అంతరాలు మరిచిపోయి ఈ పండుగ రోజుల్లో కలిసిపోయిన వాళ్ళెందరో. అందుకే అంటారు గిరిపుత్రుల ఐకమత్యానికి ప్రతీక ఈ వేడుక అని. ఇచ్చే మాట నడిచే బాట ఒక్కటైతే అది స్ఫూర్తివంతమవుతుంది. అవాంతరాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగితే అది ఆదర్శమవుతుంది. నాగోబా జాతరలోని అంతర్లీనంగా ఇదే ఉంది. తరతరాలుగా నియమనిష్టల్లో చెదరని సంతకంగా నిలుస్తుంది. ఆ కథ, అందులోని అంతర్లీనమైన భావన ఇప్పుడు చూద్దాం. అవును, నాగోబా జాతరనే వెలుగుల ప్రస్థానంగా భావించే ఆదివాసీ మెస్రం వంశీయుల బతుకు చిత్రమే ఎన్నో విభిన్నమైన ఘట్టాలకు తార్కాణంగా నిలుస్తోంది. ఈ వేడుకతోనే ఏడాది పాటు కొనసాగే వారి జీవన విధానం ఆవిష్కృతమవుతోంది. తామే కాదు, తాము నివసించే సమాజం, ఆ సమాజానికి ఆయువు పట్టైన అడవి, చెట్టు, పుట్ట, చేను, పశు సంపదతో సుభిక్షంగా ఉండాలనేది మెస్రం వంశీయుల అభిలాష. చావు పుట్టుకలతో పాటు పెళ్లి పేరంటాలకు ఇదే వేదిక. ఏటా పుష్యమి అమావాస్య కంటే నెల రోజుల ముందు నుంచే మెస్రం వంశీయుల నియమనిష్టల ప్రస్థానం ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఈ వంశీయులు ఎక్కడ ఉన్నా ఈ జాతర సందర్భంగా నాగోబా సన్నిధానంలోనే 7 రోజుల పాటు మర్రి చెట్ల కింద నిద్ర చేయాలనేది వారి ఆచారం. ఇలా చేయడం ద్వారా పరస్పరం ఆత్మీయ అనుబంధాలు బలపడతాయనేది వారి విశ్వాసం. దేశవ్యాప్తంగా ఉన్న మెస్రం వంశీయులకు కొత్త శోభను తెచ్చే ఉగాది లాంటి పర్వదినమిది. ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం పూర్వం మెస్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతి రాణికి కలలో కనిపించి సర్పరూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడట. ఆ కల నిజమైందని గోండుల ఇళ్లల్లో కొత్తగా పెళ్లైన ప్రతి జంటను తన సన్నిధికి తీసుకువచ్చి పరిచయం చెయ్యాలని నాగేంద్రుడు కోరాడని ఓ కథ ప్రచారంలో ఉంది. ఏటా పుష్య అమావాస్య రోజున ప్రత్యక్షమవుతానని నాగేంద్రుడు వరమిచ్చాడని నమ్ముతారు గిరిజనులు. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా నాగోబా జాతరలో కలుసుకోవాలనేది ఆనవాయితీ. మా ముత్తాతల నుంచి చేస్తున్న ఈ దేవుని పూజ ఒక మహాపూజ. పెద్దలు చెప్పిన ఆ సంస్కారంతో మా పెద్దలు పడియోరు అందరూ కలిసి ఈ దేవుడు ఇచ్చిన మాటకే నిలబడి ఇక్కడ జరిపిస్తున్నాము. మేము అడవిలో ఉండేటోళ్ళము. చెట్టు పుట్ట జల్ జంగల్ జమీన్ అనేటువంటి మేము అక్కడ ఉండేవాళ్ళు. అయితే మేము మా మిశ్రమ వంశుల కొరకే కాదు, బట్టి మా ఆదివాసుల కొరకే కాదు, పరిపంచం జనము బాగా ఉండాలని మాకు ఏమన్నా తిప్పలు కావచ్చు, ఏమన్నా మాకు కష్టం అయిండొచ్చు, కానీ మేము అందరి కొరకు దేవునికి మొక్కుతా మేము పూజలు చేస్తున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెల్ల బట్టతోటి తెల్ల వస్త్రదానంతో మేము ఉంటున్నాము. ఇంకా చెప్పులు లేకుండా ఉంటున్నాము. మేము మంచంలో పండుకుంటా, కిందనే పండుకుంటున్నాము. ఇట్లా మేము దీని ద్వారా మేము పాటిస్తున్నాము. పుష్యమి నెల ఆగమనంతో ప్రారంభమయ్యే ఈ వేడుకలో పుష్యమి అమావాస్య అర్ధరాత్రి నిర్వహించే మహాపూజా క్రతువుకు మరింత ప్రత్యేకత ఉంది. మెస్రం గోడం ఆడపడుచులు కొత్త కుండల్లో తెచ్చే పవిత్ర గంగా జలాన్ని తుడుం మోతలు, సన్నాయి స్వరాల మధ్య అందరిపై చల్లటం ప్రధాన ఘట్టం. తెరాస ఎల్పీ కార్యాలయంలో బాల్కసుమన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కేటాయించకుండా ఆ సంస్థను నష్టాల బాటన పోయేటట్టు చేసి ఇవాళ
దాన్ని ప్రైవేటీకరించేందుకు, దాన్ని అమ్మేసేందుకు ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం సిద్ధపడ్డదో, సింగరేణి విషయంలో కూడా సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పజెప్పకుండా ప్రైవేట్ పరం చేస్తూ, రాబోయే రోజుల్లో అన్ని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తూ, ఉద్యోగాల్ని ఊడగొడుతూ, సంస్థను నష్టాల బాటలోకి తీసుకొని వెళ్తూ, మెల్లగా దీన్ని ప్రైవేటీకరించే కుట్రకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తెరదీసింది. కాబట్టి దీన్ని ఆదిలోనే అడ్డుకోవాలనేటటువంటి నిర్ణయానికి టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. దాంట్లో భాగమే గతంలో మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసినారు. అయినా బీజేపీ వైఖరులు మార్పు లేదు, కేంద్ర ప్రభుత్వ వైఖరులు మార్పు లేదు. సింగరేణి కార్మికులు సమ్మె చేసిండ్రు. నిన్న మొన్న కూడా వరుసగా మా కార్మికులు దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినారు. అదేవిధంగా మైన్స్ మీద కరపత్రాలు పంచుతూ, గేట్ మీటింగ్లు పెడుతూ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు వైఖరిని ఇవాళ కార్మిక క్షేత్రంలో ఎండగడుతున్నప్పటికీ కూడా బీజేపీ వైఖరిలో మార్పు లేదు. కాబట్టి ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి లేఖ రాసినారు. ఒకవేళ మీరు కనుక మీ పద్ధతి మార్చుకోకపోయినట్టయితే మరో పోరాటానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఆ పోరాటం గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉంటుంది. జరగబోయేటటువంటి పరిణామాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ మాది బాధ్యత కాదు, ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను కేంద్రాన్ని కూడా, భారతీయ జనతా పార్టీని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేటీఆర్ గారు రాసినటువంటి లేఖలో చాలా క్లియర్ గా చెప్పినారు. లిగ్నైట్ మైన్స్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు కోరితే లిగ్నైట్ మైన్స్ ను గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అప్పజెప్పినటువంటి, వేలం వేయకుండా అప్పజెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కాడికి వచ్చేసరికి మాత్రం మన సింగరేణి బొగ్గు గనులను ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేఖ రాసిన 10 సార్లు సింగరేణి సంస్థ యాజమాన్యం అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖతో కరస్పాండెన్స్ చేసినా, సింగరేణి కార్మికులు ఇంకోవైపు పోరాటం చేసిన, టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసినా మొండి వైఖరితోని దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తూ ఇవాళ తెలంగాణ మీద కక్ష కొద్దీ సింగరేణి కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నానికి బీజేపీ ప్రభుత్వం ఒడిగట్టడం చాలా దుర్మార్గం. అంటే ఇవాళ దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, గుజరాత్కు ఒక నీతి కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణకు ఒక నీతి. గుజరాత్ లిగ్నైట్ మైన్స్ ఎట్లయితే వేలం వేయకుండా ఆ రాష్ట్ర సంస్థ అయినటువంటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినారో, తెలంగాణ బొగ్గు గనులను కూడా వేలం వేయకుండా సింగరేణి సంస్థకు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. సింగరేణి కార్మికులు ఒకవైపు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం గుజరాత్కు ఒక నీతి, అదేవిధంగా తెలంగాణకు ఒక నీతి అనే రీతిన వ్యవహరిస్తున్నటువంటి తీరును తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఇవాళ మేము ఆ ప్రాంత ఎమ్మెల్యేలం అందరం కూడా అక్కడ గమనిస్తా ఉన్నాం పరిస్థితిని. కొన్ని దశాబ్దాలుగా సింగరేణి ప్రాంతంలో అక్కడి ప్రజానీకంతో సింగరేణి సంస్థకు చాలా భావోద్వేగపూరితమైనటువంటి సంబంధం ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడంలో కానీ, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, అక్కడి కార్మికుల సంక్షేమం విషయంలో కానీ, అక్కడ విద్యా వైద్యపరమైనటువంటి సేవలు అందించే విషయంలో కానీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కానీ డిఎంఎఫ్ నిధుల కేటాయింపుతోని పెద్ద ఎత్తున ప్రాంత అభివృద్ధి కూడా సింగరేణి సంస్థ చొరవ తీసుకున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఆ సింగరేణి సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేసేది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలే, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వాళ్ళే ఇవాళ అధిక సంఖ్యలో ఆ సింగరేణిలో ఉంటారు. ఇవాళ ఆ సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసే కుట్ర ద్వారా ఇవాళ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వారసత్వ ఉద్యోగాలు సింగరేణి సంస్థలు లేవు. కానీ ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొని రావడం వల్ల సింగరేణి కార్మికుల పిల్లలకు ఆ ప్రాంతంలో ఇవాళ వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి రేపు ప్రైవేట్ బొగ్గు గనులు వస్తే, ప్రైవేట్ సంస్థలకు బొగ్గు బ్లాకులు కేటాయిస్తే వాళ్ళు వచ్చినట్టయితే దాంట్లో వారసత్వ ఉద్యోగాలు కొనసాగనిస్తారా? మరి మా సింగరేణి యువత అంతా ఎటుపోవాలి? మా సింగరేణి యువత పరిస్థితి ఏం కావాలి? ఇవాళ అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని. అదేవిధంగా సింగరేణి సంస్థ అంటే ఆశావాసి సంస్థ కాదు. దక్షిణ భారతదేశంలో చాలా పవర్ జనరేషన్ ప్లాంట్స్ కు బొగ్గును సప్లై చేస్తుంది. తెలంగాణలో కూడా 2000 పైచిలకు పరిశ్రమలకు ఇది బొగ్గు సప్లై చేస్తుంది. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో గృహ అవసరాలకు కానీ, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల అవసరాలకు కానీ, తర్వాత పారిశ్రామిక అవసరాలకు కానీ, రైతాంగానికి సంబంధించిన 24 గంటల ఉచిత కరెంటు సప్లై విషయంలో కూడా సింగరేణి సంస్థ ప్లాంట్లది చాలా ప్రధానమైనటువంటి పాత్ర. అంటే వాళ్ళ సింగరేణి సంస్థను దెబ్బకొట్టడం ద్వారా
తెలంగాణ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంచి మంచి కార్యక్రమాలను, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కార్యక్రమాలన్నింటినీ దెబ్బగొట్టే కుట్ర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అంటే రేపటి రోజున భవిష్యత్తులో గృహ అవసరాలకు ఇచ్చే కరెంట్ కానీ, పారిశ్రామిక అవసరాలకు ఇచ్చేటటువంటి కరెంట్ కానీ, రైతులకు 24 గంటలు ఉచితంగా ఇచ్చే కరెంట్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇచ్చే కరెంట్ కానీ సింగరేణి సంస్థ ఇవ్వకుండా తెలంగాణను దెబ్బగొట్టే ఒక పెద్ద కుట్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అంటే ఇవాళ తెలంగాణ మీద కక్ష కట్టి, తెలంగాణ మీద పగబట్టి సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయడం ద్వారా మొత్తం యావత్ తెలంగాణను ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తెరదీసిందని చెప్పి సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజానికం ఉక్కు పిడికిళ్లు బిగించాల్సిందే, మరో పోరాటానికి సిద్ధం కావాల్సిందే. భారతీయ జనతా పార్టీ మెడలు వంచడం ద్వారా, ముఖ్యంగా రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను నిలదీయడం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సెగదలిగేటట్టు ఖచ్చితంగా చేయాలి. ఏం జరిగింది అన్నాడు మనం చూస్తే, రైతుల విషయంలో నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి ఈ దుర్మార్గులు, ఆనాడు రైతులు 750 మంది చావడానికి కారణమైనటువంటి ఈ దుర్మార్గులు రైతుల మీద కన్నేసి రైతుల యొక్క హక్కులు, మొత్తం రైతుల యొక్క ప్రయోజనాలు దెబ్బతీసేటట్టు దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ఈ దుర్మార్గులు ఇవాళ నల్ల బంగారం మీద కన్నుబడి సింగరేణిని దెబ్బకొట్టడం ద్వారా సింగరేణి సంస్థను ఇవాళ వాళ్ళ దోస్తులకు అప్పచెప్పేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. కేవలం నరేంద్ర మోడీ దోస్తులకు సింగరేణి సంస్థను 27,000 కోట్ల టర్నోవర్తో పెద్ద ఎత్తున లాభాల బాటలో ఉన్నటువంటి ఈ సంస్థను నరేంద్ర మోడీ దోస్తులకు అప్పచెప్పేటటువంటి ఒక కుట్రకు ఇవాళ భారతీయ జనతా పార్టీ తెరదీసింది. ఆనాడు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేస్తే హర్యానా రాష్ట్రంలో కానీ, పంజాబ్ రాష్ట్రంలో కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ రైతులు ఎక్కడైతే స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు భరతం పడితే ఢిల్లీకి సెగదలిగి ఎట్లయితే నల్ల చట్టాలు ఉపసంహరించుకున్నారో ఇవాళ స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకుల భరతం పట్టడం ద్వారా ఢిల్లీకి సెగదలగాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన సింగరేణి బొగ్గు బ్లాకుల్ని మన సింగరేణి సంస్థకి అప్పచెప్పేటట్టుగా మరో పోరాటానికి సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజానికం కూడా సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున మా బొగ్గుగని కార్మిక సంఘం కానీ, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులను కానీ, మా పార్టీ నాయకులు కార్యకర్తలను కానీ, ఎమ్మెల్యేలను కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరుబాట పడతాం. మా అధ్యక్షులు కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఖచ్చితంగా సింగరేణి సంస్థను బతికించుకోవడానికి, సింగరేణి కార్మికులను కాపాడుకోవడానికి, సింగరేణి తెలంగాణ కొంగు బంగారం సింగరేణి వల్లనే ఇవాళ ఉత్తర తెలంగాణలో చాలా జిల్లాలు, ఆ ప్రాంత ప్రజానికం అందరం కూడా అద్భుతంగా బతుకుతున్నాం. కాబట్టి దాన్ని కొనసాగించేందుకు ఎంత దూరమైన పోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధంగా ఉంది.